బాగా గుర్తు, ఎన్నికలకు ముందు కొంతమంది పెద్దలు మన పార్టీలో పద్మనాభన్ గారిని సంప్రదించి పార్టీకి ఉపయోగపడతారు, మీరు కలిసి ప్రయాణం చేస్తే బాగుంటుందనే విషయం ప్రస్తావించినప్పుడు కళ్యాణ్ గారి దగ్గరకు వెళ్ళి చెప్తే ఆయన కూడా కెర్లంపూడి వచ్చి స్వాగతం పలికి ఆయన పార్టీలో తీసుకునే కార్యక్రమం చేపట్టారు. అవునా, నిజమా? జనసేన అనుబంధం కలిగిన కొంతమంది జనసేన పార్టీ మద్దతుగా వెళ్తే బాగుంటుందని అంటే బేషరతుగా ఆ పార్టీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. దాని మీద మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అందరితో మాట్లాడుకొని మళ్ళీ మీకు అందుబాటులో వస్తాము అని చెప్పనని అన్నారు. తర్వాత మళ్ళీ ఆయనకి ఏ విషయం చెప్ప ఇంక 10 రోజులు 15 రోజులు అయిపోయింది అవుతండి, ఇంక రావట్లేదని తెలిసిపోయిందండి. నలిగిపోయాను సార్ నేను. అప్పటికి మధ్యవర్తికి చెప్పాను, ఫోన్ చేసేయండి, అయ్యా వారు రావడానికి కొన్ని పర్మిషన్ కావాల్సి ఉంటుందేమో, పర్మిషన్ వచ్చిండు అని చేత మన ఇద్దరు స్నేహం పోకూడదు. ఆ పర్మిషన్ కనుక చంద్రబాబు పర్మిషన్ అంటారా, లేదంటే నాదెండ్ల మనోహర్ పర్మిషన్ అంటారా? చంద్రబాబు నాయుడు గారి పర్మిషన్ కావాలి సార్. వారి దయతోటే వారు ఉన్నారు సార్, వారి పర్మిషన్ కావాలి సార్. మొన్నదాకా అందరు సలహాలు ఇచ్చారు నాకు, నువ్వు ఎలా నిలబడాలి, ఎలా చేయాలని. అందరూ ఈ రోజు అందరూ వైసీపీకి వెళ్ళిపోయారు. ఆ రోజులు ఆయన ఆగి వెయిట్ చేసి అవమానంతో బాధతో వైసీపీకి వెళ్ళిపోయారు. ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు అతిగా పెద్ద గౌరవిస్తున్నట్టుగా బయట నటన చూసా. ఆయనకి గవర్నర్ పదవి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం మనం జనసేన పార్టీ నుంచి అని ఆ విషయం కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించింది నాకు గుర్తొచ్చి నేను మీ అందరితో పంచుకుంటున్నాను. కాబట్టి ఓహో ఏమి నటన బాబు, మిమ్మల్ని సినిమాలో నటించమని చెప్తున్నాను, రాజకీయాల్లో నటనొద్దు బాబు, నటించి ప్రజలు మోసం చేయకు బాబు. నువ్వు హ్యాట్స్ ఆఫ్, ఒప్పేసుకున్నావు, నటనలో నీ తర్వాత ఎవడైనా